మిత్రమా, అప్పుడప్పుడు చదవాలి అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నీ మైండ్ నీకు చదవద్దు అని అంటూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ లేదు చదవడానికి అని అనిపిస్తూ ఉంటుంది నీకు. అయితే అసలు ఎందుకు చదవాలి, ఎందుకు నేను చదవాలి అన్న ప్రశ్నే వస్తే ఈ 5 క్వశ్చన్స్ని నీలో నువ్వు వేసుకో మిత్రమా. నీకప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎందుకని చదవాలో. ఇప్పుడు చెప్పబోయే 5 ప్రశ్నలని నీలో నువ్వు నిన్ను వేసుకో మిత్రమా. అప్పుడు నీకు అర్థమవుతుంది ఎందుకని చదవాలో. వాటిలో నంబర్ 1, నేను చదవకపోతే నా జీవితం ఏమైపోతుంది, నేను చదవకపోతే నా జీవితం అనేది ఏమైపోతుంది అన్న ప్రశ్న నీలో నువ్వు వేసుకో. నంబర్ 2, నేను ఇప్పుడు చదవకపోతే నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, నా మీద ఎన్ని హోప్స్ పెట్టుకొనున్నా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని ఒకసారి ఆలోచించుకో. ఒకసారి నేను నువ్వు క్వశ్చన్ చేసుకో. నంబర్ 3, చదవకుండా ఈ చదువు అనేది లేకుండా నేను ఏం చేయగలను, నా ఫ్యూచర్లో నా లైఫ్లో నేను ఏం చేయగలను. జనరేషన్తో పాటు టెక్నాలజీ కూడా పెరుగుతుంది. ఈ టెక్నాలజీ మొత్తం కూడా చదువు మీదే ముడిపడి ఉంది. నేను చదవకుండా జీవితంలో ఏం చేయగలను, ఏం సాధించగలను, జీవితాన్ని ఎలా ముందుకి తీసుకొని వెళ్ళగలను అన్న ప్రశ్న నీలో నువ్వు నిన్ను వేసుకో. వీటిల్లో 5ది, నా కళ ఏంటి, నా లక్ష్యం అనేది ఏంటి, నా కళ నా లక్ష్యం ఏంటి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నంబర్ 5, ఈ చదవడం వల్ల నాకేంటి బెనిఫిట్, నాకు అసలు ఈ చదువు వల్ల ఏంటి బెనిఫిట్ అని నిన్ను నువ్వు ఈ ప్రశ్న అనేది వేసుకో మిత్రమా. ఒక 5 మినిట్స్ నువ్వు ప్రశాంతంగా కూర్చొని నిన్ను నువ్వు ఈ ప్రశ్నలన్నీ వేసుకో. ఈ ప్రశ్నలన్నీ నిన్ను నువ్వు వేసుకో మిత్రమా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఏమిటో తెలుసా? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం అనేది ఏమిటో తెలుసా? ఈ చదువు అనేది లేకపోతే ఏమి చెయ్యలేవు అని నీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఈ చదువు లేకపోతే నువ్వేం చెయ్యలేవు అన్న ఆన్సరే దీనికి ప్రశ్నలకి 5 ప్రశ్నలకి కూడా వస్తుంది మిత్రమా. ఈ చదువు అనేది ఎక్కువ తక్కువ అన్నది అస్సలు ఇక్కడ క్వశ్చనే కాదు. ఈ చదువు అనేది ఇక్కడ ఎక్కువ తక్కువ అనేది అసలు ఇక్కడ ఇంపార్టెంటే కాదు మిత్రమా. అసలు నువ్వు చదువుకున్నావా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ మిత్రమా. గొప్ప వాళ్ళు కూడా ఇప్పటికీ కూడా చదువుకుంటూనే ఉంటారు, కొత్తవి నేర్చుకుంటూనే ఉంటారు. ఈ చదవడం వల్ల, ఈ బుక్స్ అనేవి చదవడం వల్ల వారు కొత్తవి నేర్చుకుంటూనే ఉంటారు మిత్రమా. ఇది గుర్తుంచుకో. జీవితంలో నీకు ఎప్పటికైనా సరే ఈ చదువు అనేది ఎంతో ఇంపార్టెంట్ మిత్రమా. ఈ చదువు అనేది నీ జీవితాన్ని మార్చేందుకు ఎంతో యూజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకో. ఇది గుర్తుంచుకో మిత్రమా. నీకు ఎప్పటికైనా సరే ఈ చదువు అనేది జీవితాన్ని మార్చుతుంది మిత్రమా. అది గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ ఎన్కోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.